ఓ అర్జున, ఈ దేహంలో ఉండేటువంటి పరమాత్మకు ఉపద్రష్ట అని పేరు. అతి సమీపంలో ఉండి తాను అందులో ఇన్వాల్వ్ అవ్వకుండా లేదా తాను అందులో భాగస్వామి అవ్వకుండా జరిగేటువంటి అన్ని విక్రియలను చూసేటువంటి వాడు ఇతను ఉపద్రష్ట. అలాగే అనుమంత, ఈ శరీరంలో జరిగేటువంటి ప్రతిక్రియను అనుమోదిస్తున్నట్లుగా కనిపించేవాడు పరమాత్మ. భర్త, ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి విక్రియకు తాను ఆశ్రయమై నిలుస్తున్నవాడు భర్త. భోక్త, ఈ శరీరంలో జరిగేటువంటి పరిణామాలన్నిటినీ తానే అనుభవిస్తున్నాడా అన్నంతగా తన యొక్క చైతన్య ప్రకాశాన్ని అందిస్తున్నవాడు. అందువలన ఈయన భోక్తగా కనిపిస్తూ ఉంటాడు. మహేశ్వర, సామాన్యమైన వాడు కాడు. ఈ శరీరానికి సంబంధించినటువంటి వస్తువులన్నిటినీ కూడా పాలించగలిగినటువంటి వాడు, అన్నిటినీ నియంత్రణలోకి తీసుకోగలిగినటువంటి వాడు మహేశ్వరుడు ఆయన. అలాగే పరమాత్మ ఇది చ అపి ఉక్తః, ఆయనకు పరమాత్మ అని కూడా పేరుంది. పరమాత్మ అని శృతులలో, వేదాలలో, ఉపనిషత్తులలో ఈయన గురించి చెప్పారు. పరమాత్మ ఇతి చ అపి ఉక్తః. ఈయన ఎక్కడున్నాడు అంటే దేహేస్మిన్, ఈ దేహంలోనే ఉన్నాడు. ఏ దేహంలోనైతే జీవుడు ఉండి నేను సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నాడో అదే దేహంలో ఈ పరమాత్మ కూడా ఉన్నాడు, దేహేస్మిన్. కాకపోతే ఆయన పరఃపురుషః, పురుషః పరః. ఒక దేహంలో ఉండేవాడు పురుషుడైతే అన్ని దేహాలలోనూ ఉండేవాడు, అన్ని దేహాలతోనూ సంబంధం లేకుండా ఉండేవాడు పరమ పురుషుడు.